హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి హౌ మెనీ 3-phase 5 HP మోటార్స్ ఆర్ కనెక్టెడ్ టు 25 kVA ట్రాన్స్ఫార్మర్. ఒక 3-phase 5 HP మోటార్లో 25 kVA ట్రాన్స్ఫార్మర్కు ఎన్ని కనెక్ట్ చేయొచ్చు అనేది మన ఈరోజు టాపిక్. ఓకేనా, టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. బేసిక్గా 3-phase మోటార్స్ అనుడితేనే మనకు 1 HP ఉండొచ్చు, 1.5 HP, 2 HP, 3 HP, 5 HP వరకు కూడా ఉండొచ్చు. 5 మినిమంలో హై టెన్షన్ వరకు అయితే 1 మెగావాట్ బిలో వరకు ఉంటాయి. ఓకేనా, కానీ మనకు 200 HP వరకు మనకు అగ్రికల్చర్ పర్పస్లో యూజ్ చేస్తారు. కాబట్టి మనం అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి 1 HP టు 200 HP వరకు మన అగ్రికల్చర్ పర్పస్లో యూజ్ చేస్తారు. అగ్రికల్చర్ వాళ్ళు అడిగారు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాం. ఓకేనా, టాపిక్లోకి వెళ్తే బేసిక్గా 25 kVA ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 25 kVA. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ 25 kVA. నెక్స్ట్ 3-phase మోటార్, 3-phase 5 HP మోటార్. ఇది మనకు బేసిక్గా 3-phase 5 HP మోటార్లు 25 kVA ట్రాన్స్ఫార్మర్కి ఎన్ని కనెక్ట్ చేయగలుగుతాం అనేది ఈరోజు టాపిక్. బేసిక్గా 25 ట్రాన్స్ఫార్మర్కు 25 kVA అంటే లోడ్ ఎంత ఉంటుంది? లోడ్ అనేది ఎల్వి సైడ్ కదా. మనం 11 kVని 415గా కన్వర్ట్ చేసుకున్నాక హై టెన్షన్ నుంచి లో టెన్షన్ సైడ్ ఉంటుంది. మన నేమ్ ప్లేట్ డీటెయిల్స్ మీకు వేస్తాను ఇక్కడ చూడండి. అక్కడ ఎల్వి సైడ్ ఎంత ఉంటుంది అంటే ఎంత ఉంది అంటే 33.33. కానీ మనకి ఇంత ఫుల్ లోడ్ ఉంది. బేసిక్గా ట్రాన్స్ఫార్మర్స్ అనేటివి 50% టు 75%, 50 to 75% యూజ్ చేసుకోవాలి. లోడ్ కెపాబిలిటీ అనేది 50 to 75% యూజ్ చేసుకోగలుగుతాం. ఓకేనా, అయితే ఇప్పుడు మనం 33 పాయింట్ నుంచి ఫుల్ లోడ్ అంటున్నది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ కెపాబిలిటీ 75%. అంటే 33లో మనకు కెపాబిలిటీ వచ్చే 75% కదా. 75% అంటే మ్యాక్సిమం 25 amps వస్తుంది. 25 amps. ఓకేనా, ఇది ఫుల్ లోడ్ కెపాబిలిటీ ఏమో 33.3 amps, 25 amps. కానీ ట్రాన్స్ఫార్మర్లో మనం ఫుల్ లోడ్ ఎందుకు యూజ్ చేసుకోకూడదు అంటే ఫుల్ లోడ్ కెపాబిలిటీ ఉంది కదా, ఫుల్ ఇండక్షన్ మోటార్లు వేసుకోవచ్చు కదా, మరి 75% 50% ఎందుకు యూజ్ చేయాలి అని కొంతమందికి డౌట్లు వస్తాయి. కానీ ఇండక్షన్ మోటార్ అనేది ఎప్పుడైనా ఒక ఇండక్షన్ మోటార్ ఆన్ అవుతూ ఉంటే దాని కెపాబిలిటీ 5 amps తీసుకుంది అనుకోండి, 5 to 20 amps తీసుకుంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ మోడ్లో 10 or 12 seconds ఉంటే 12 to బిలో ఎన్ని సెకండ్స్ 8 కావచ్చు, 6 అలా తీసుకుంటుంది. ఆ టైంలో యాంప్స్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇండక్షన్ మోటారు స్టార్టింగ్ మోడ్ నుంచి రన్నింగ్ మోడ్ పడే టైంలో ఎక్కువ తీసుకుంటుంది. అందుకే మనం ట్రాన్స్ఫార్మర్ మీద ఫుల్ లోడ్ ఎప్పుడూ వేయకూడదు. 75 or 50 to 75% మధ్యలోనే వేయాలి. ఇది ట్రాన్స్ఫార్మర్ కెపాబిలిటీ. ఓకేనా, ఇక్కడ వరకు మనకు ఓకే. ఇప్పుడు 3-phase మోటార్, 3-phase 5 HP మోటార్. 5 HP మోటార్కు ఎంత amps తీసుకుంటుంది అనేది ఫస్ట్ క్యాలిక్యులేషన్. 5 HP మోటార్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఫార్ములా P = √3 VL IL cos π. ఓకేనా, లైన్ సరే, V అంటారు, I అంటారు, కొన్ని చోట్ల L ఉంటుంది, కొన్ని చోట్ల L ఉంటుంది. సరే, √3 VI cos π P. మన దగ్గర ఇప్పుడు ఏముంది? P ఉంది. P అంటే ఎంత? 5 HP మోటార్కు P = ఏంటి ఎంత అంటే 1 HP = 746 వాట్. అదే 5 HP = ఎంత వస్తుంది? 7 × 5 అంటే 3730 వాట్. ఓకేనా, మనకు వాట్ వచ్చేసింది. ఇప్పుడు ఫార్ములాలో 3730 = √3 ఎందుకంటే 3-phase మోటార్కు మనం √3 యూజ్ చేస్తారు. ఓమ్స్లో మీకు గుర్తుండే ఉంటుంది, P = V × I. ఇక్కడ కూడా అదే ఫార్ములా. 3-phase కాబట్టి మనం √3 యూజ్ చేస్తున్నాం. 3-phase లేకపోతే √3 అనేది యూజ్ చేయం. √3 వాల్యూ ఎంత? 1.732. 3-phase మోటార్, 3-phase ట్రాన్స్ఫార్మర్ అంటే మినిమంలో
415కి ±10% ఉంటుంది. కాబట్టి మనం ఓవర్ వోల్టేజ్ అయినా ±10%కి 415 కదా, అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే 430 ప్లస్ అలా తీసుకోవాలి. 432 ఇంటూ నెక్స్ట్ V అయిపోయింది, ఐ కనుక్కోవాలి, మన దగ్గర ఐ లేదు. ఓకేనా, ఐ ఇంటూ కాస్పై అంటే 0.86 ఆర్ 85 అలా వేసుకోవచ్చు. ఇది పవర్ ఫ్యాక్టర్, కాస్పై అంటే పవర్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనం ఐ కనుక్కోవాలి కాబట్టి ఐని బయటికి తీసుకొచ్చుకున్నాక మనకు ఎంత వస్తుంది అంటే ఐ ఈక్వల్స్ టు క్యాలిక్యులేషన్ మొత్తం చేస్తే 5.85 యాంప్స్ వస్తుంది. కాబట్టి రౌండ్ ఫిగర్ చేస్తే 6 యాంప్స్ వస్తుంది. ఓకేనా, 6 యాంప్స్ ఒక ఇండక్షన్ 3 ఫేజ్ 5 HP మోటార్కు 6 యాంప్స్ వస్తుంది. మనకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎంత ఉంది, 25 యాంప్స్ ఉన్నది. 25 అంటే 6 × 4 ఈక్వల్స్ టు 24 యాంప్స్. అంటే మనం 4 మోటార్స్ యూజ్ చేయగలగచ్చు. 4 మోటార్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, 5, 6 కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ 6 కనెక్ట్ చేసినప్పుడు మనకు ఏదైనా ఒకటే 4 మోటార్స్ రన్నింగ్ కండిషన్లో ఉండాలి. 4 కన్నా ఎక్కువ ఉంటే మనకు కేబుల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి మనం 4 ట్రాన్స్ఫార్మర్సే 3 ఫేజ్ 5 HP మోటార్స్ 4 మోటార్సే ఒక ట్రాన్స్ఫార్మర్కు యూజ్ చేయగలుగుతాం, 25 kVA ట్రాన్స్ఫార్మర్కు. ఇది టాపిక్, అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్.